సనాతన ధర్మం అంటే ఏంటి? ఇది ఒక మతమా లేక ఒక విధానమా? ఈరోజు మనం దాని గురించి తెలుసుకుందాం. సనాతనం అనగా శాశ్వతం, దీనికి ఆది లేదు, అంతం లేదు. ధర్మం అనగా జీవన సత్య మార్గం. సో సనాతన ధర్మం అంటే మన శాశ్వతంగా పాటించాల్సిన జీవన మార్గం. ఇది కేవలం ఒక మనిషి సృష్టించినది కాదు. మన ఋషులు తమ ధ్యానంతో, తమ అనుభవంతో మనుషులకు ఏది సరైనది అని సూచించినవే సనాతన ధర్మ విషయాలు. ఈ సనాతన ధర్మం అనేది ముఖ్యంగా 5 సూత్రాలపైన ఆధారపడి ఉంటుంది. మొదటిది ధర్మం అనగా సత్య మార్గం. రెండవది మోక్షం, జననం మరణం చక్రాల నుంచి తప్పించుకోవడానికి ఈ మోక్షం మనకు సహాయపడుతుంది. మూడవది ఆత్మ అనగా మనలోని నిజమైన స్వరూపం. నాలుగవది కర్మ అనగా మనం చేసే ఏ పనికైనా తిరిగి ప్రతికర్మ ఉంటుంది. అందుకే మనం ఏది చేసినా ఆలోచించి చేయాలి. ఐదవది బ్రహ్మం అనగా విశ్వానికి స్వరూపం. దీని మనకి ఏం చెప్తుందంటే సనాతన ధర్మం ద్వారా ప్రతి జీవిలోనూ దైవత్వం చూడాలి మనం. అంటే మనతో పాటు ఉండే జంతువులు, ఎదుటి మనిషి, ప్రతి ఒక్కరిలోని దైవత్వం చూసినప్పుడే మనం ఇవన్నీ పాటించగలుగుతాం. అలాగే ఈ ధర్మం అనేది కేవలం గుడిలకి, పురాణాలకి మాత్రమే అంకితం కాదు. మనం జీవితంలో పాటించే ప్రతి అలవాటుకు, మన నిజ జీవితంలో చేసే ప్రతి పనిలోనూ అది చూపించాలి. అప్పుడే మనం అజ్ఞానం నుండి జ్ఞానానికి, తాత్కాలికం నుండి శాశ్వతానికి చేరువవుదాం. సో నేను చెప్పేది ఏమిటంటే సనాతన ధర్మం ద్వారా ఇది మనకి శాంతి, అహింస, కరుణ, దయ ఇలాంటివన్నీ నేర్పిస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఫాలో ద పేజ్.